ఈ నెల 30న జార్ఖండ్ మాజీ సీఎం చంపై సోరెన్ బీజేపీలో చేరనున్నారు. కొన్ని రోజులుగా కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన నివాసంలో జేఎంఎం సీనియర్ నాయకుడు చంపై సోరెన్, హిమంత బిశ్వ శర్మతో భేటీ అయ్యారు. షాతో భేటీ అనంతరం చంపై సోరెన్ బీజేపీలో చేరనున్నట్లుగా అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ఎక్స్ వేదికగా కీలక ప్రకటన చేశారు. ఆగస్టు 30న రాంచీలో ఆయన అధికారికంగా బీజేపీలో తీర్థం పుచ్చుకుంటారని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు జార్ఖండ్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇటీవల జార్ఖండ్లోని అధికార జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీలో లుకలుకలు బయటపడ్డాయి. జార్ఖండ్ టైగర్ గా పేరొందిన చంపై సోరెన్ ఇటీవల సొంత పార్టీ అధినాయకత్వంపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీలో తాను ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నానని, ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకోవాల్సిన సమయం వచ్చిందని ఇటీవల ఆయన రాసిన లేఖ వైరల్ గా మారింది. రిటైర్మెంట్, పార్టీ ఏర్పాటు, స్నేహితుడని వెతుక్కోవడం వంటి 3 అంశాలను తన ముందు ఉన్నాయన్నారు. కానీ ఇప్పుడే రిటైర్ అవనని, చాలా మంది మద్దతు తనకుందని అన్నారు. ఇది తన జీవితంలో కొత్త అధ్యాయమని గతంలోనూ చెప్పారు. అందరూ కొత్త పార్టీని ఏర్పాటు చేస్తారని భావించినా ఈలోపే అమిత్ షాతో ఆయన భేటీ అయ్యి సస్పెన్స్ కి తెరవేశారు. జేఎంఎం పార్టీ చీఫ్ హేమంత్ సోరెన్ భూ కుంభకోణం కేసులో జైలుకు వెళ్లడంతో రాష్ట్రానికి 12వ ముఖ్యమంత్రిగా చంపై సోరెన్ ఈ ఏడాది ఫిబ్రవరి 2న ప్రమాణ స్వీకారం చేశారు. అయితే హేమంత్ సోరెన్ జైలు నుంచి విడుదలై జూలై 4న తిరిగి సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. ఇందుకు ఒక్కరోజు ముందే జూలై 3న ముఖ్యమంత్రి పదవికి చంపై సోరెన్ రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆయన జలవనరుల శాఖ మంత్రిగా ఉన్నారు. అయితే పార్టీ నాయకత్వం చంపై సోరెన్ను అవమానించిందంటూ ఆయన వర్గం ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ మార్పుపై ఆయన నిర్ణయానికి వచ్చినట్లుగా ఆయన వర్గం అంటోంది.